డిజిటల్ పే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, చేసుకున్న దాని తర్వాత నెక్స్ట్ ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. యూజర్ ఐడిలో లాస్ట్లో డి వచ్చి ఉంటే మీరు కొత్త యూజర్ అని అర్థం చేసుకోండి. మీరు క్రోమ్ యూజ్ చేయండి. క్రోమ్ యూజ్ చేసి మన వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్కి వెళ్ళిన దాని తర్వాత మీకు అక్కడ న్యూ యూజర్ అనే ఆప్షన్ వస్తుంది. ఓకే, డౌన్లోడ్ మొబైల్ యాప్ ఏఈపిఎస్ యూజర్ ఇదంతా కాదు. న్యూ యూజర్ ఆగస్టు 2024 అన్న ఆప్షన్లో మీ యాప్ ఉంటుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా లోగో వస్తుంది. దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ లోగో కూడా మారింది చూడండి. ఓల్డ్ యాప్ లోగో వేరు ఉంటుంది, ఇది కొత్త యూజర్స్ యొక్క యాప్ లోగో వేరు ఉంటుంది. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి. అప్పుడు మళ్ళీ పర్మిషన్స్ అన్నీ కూడా అడుగుతుంది. పర్మిషన్స్ అన్నీ కూడా అలౌ చేసుకోండి. అలౌ చేసుకున్న దాని తర్వాత ఇంకో సెట్టింగ్స్కి వెళ్ళి అలౌ చేయమంటుంది, అక్కడ అలౌ చేస్తారు. దాని తర్వాత మీకు వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ మెయిల్లో వచ్చింది కదా, అది ఎంటర్ చేస్తారు. ఇక్కడ జనరేట్ ఎంపిన్ కొడతారు, ఎస్ కొడతారు. రిజిస్టర్డ్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ వచ్చిన ఓటీపీతో మీరు లాగిన్ అవుతారు. కాకపోతే ఈ యాప్ ఓన్లీ లాస్ట్లో డి ఎవరికైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఈ యాప్. మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఇంకో వీడియో పెట్టాను కదా, అది యూజ్ చేయండి. ఇక్కడ ఇదంతా లోడ్ అవుతూ ఉంటుంది. స్టార్టింగ్లో అది లోడ్ అయిపోయిన తర్వాత యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇదిగోండి ఇంతే. లాస్ట్లో డి ఉంటేనే ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే లేదు. ఓకేనా? ఈ లాస్ట్ వరకు చూసినందుకు కూడా థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.